బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు మహారాష్ట్ర అమరావతిలో దారుణం చోటు చేసుకుంది. 180 మంది మైనర్ బాలికల పైన ఒక యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలికల పైన అఘాయిత్యం చేసి వాళ్ళ వీడియోస్ రికార్డ్ చేశాడు ఆ నిందితుడు. 350కి పైగా అశ్లీల వీడియోలు తీసినట్లు గుర్తించారు. బాధితుల్లో ఎక్కువ మంది హిందూ బాలికలే అంట. నిందితుడు పరట్వాడాకు చెందిన మహమ్మద్ తన్వీర్గా గుర్తించారు. మహమ్మద్ తన్వీర్ ప్రస్తుతానికి పోలీసులు అరెస్ట్ చేసి 7 రోజుల రిమాండ్కు పంపించారు. ఇటు సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి బాలికలతో తన్వీర్ పరిచయం చేసుకుంటాడు. దాని తర్వాత ప్రేమ పేరుతో నమ్మించి ముంబై, పూణే అలాంటి సిటీస్కి వాళ్ళని తీసుకొని వెళ్తాడు. హోటల్ రూమ్లో ఇటు బాలికలపై లైంగిక దాడికి పాల్పడడం, దాంతోపాటు వారి అశ్లీల వీడియోలు రికార్డ్ చేసి ఆ నిందితుడు తన్వీర్ ఆ విషయం ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగుతాడు. కొంతమందితో బలవంతంగా ఇటు వ్యభిచారం కూడా చేయించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని వీడియోలు ప్రస్తుతానికి ఆన్లైన్లో కూడా షేర్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి మొబైల్ ఫోన్స్ అలాగే స్టోరేజ్ డివైసెస్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం బయటికి రావడంతో ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియోస్ని కూడా తొలగించారు. మొత్తం మీద 180 మంది మైనర్లకి 180 మంది మైనర్లు దీంట్లో ఉన్నారంటే ఎంత మ్యాసివ్ స్కామ్ అని చెప్పాలి. ఈ తన్వీర్ అనే వ్యక్తి ఎంఐఎం పార్టీకి ఇతనికి సంబంధాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాదాపు 100 వీడియోలు, అశ్లీల వీడియోలు, మైనర్లకు సంబంధించిన వీడియోస్ని ప్రస్తుతానికి సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. ఇది ఒక పక్కా ప్లాన్ ప్రకారమే చేశాడా? కొంతమంది మైనర్లతో వ్యభిచారం కూడా చేయించినట్టు వార్తలు వస్తున్నాయి. స్థానిక బీజేపీ ఎంపీ ఈ విషయాలన్నీ బయటపెట్టాడు. ప్రస్తుతానికి ఒక పోక్సో కేసు నమోదైంది. ఈ మధ్యకాలంలో యువత ఏం చేస్తున్నారు? సోషల్ మీడియాలో ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలాంటి వ్యక్తులతో మాట్లాడుతున్నారు, ఎవరిని ట్రస్ట్ చేస్తున్నారు? తల్లిదండ్రులు చెప్పే మాటలు యువత వినరు. సాధారణంగా టీనేజ్ పిల్లలు, ఆ టీనేజ్లో ఉన్న వయసులో ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ తల్లి తండ్రి చెప్పిన మాటలు వాళ్ళకి చేదుగా అనిపిస్తాయి. కానీ ఒక ర్యాండమ్ స్ట్రేంజర్, సోషల్ మీడియాలో పరిచయమైన ఒక వ్యక్తి, గుర్తు తెలియని వ్యక్తి కొంత ప్రేమగా మాట్లాడి కొంత కన్విన్స్ చేసి వాళ్ళకి కొంత ఊరటనిస్తే చాలు ఈజీగా నమ్మేస్తున్నారు. అదే ఘటన ఇటు మహారాష్ట్రకు సంబంధించిన అమరావతిలో అదే ఘటన చోటు చేసుకుంది. 180 మందిని ఇలా మోసం చేశాడంటే ఎంత పెద్ద దారుణం. 180 మందిని మోసం చేసి 350 వీడియోస్ రికార్డ్ చేశాడు. ఆ వీడియోస్ రికార్డ్ చేసి వాళ్ళని తర్వాత బ్లాక్మెయిల్ చేయడం, డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళతో వ్యభిచారం చేయించడం, ఇలాంటి పనులు తన్వీర్ చేపించాడు. ఇదంతా జరుగుతున్న ఒక్కరు కూడా కంప్లైంట్ చేయలేదు. 180 మందికి ఇలాంటి దారుణం జరిగింది అంటే ఆలోచించండి. భయపడ్డారు, తల్లిదండ్రులకు చెప్పడానికి భయపడ్డారు, ఇటు ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి, పోలీసులని ఆశ్రయించడానికి భయపడ్డారు. ఇంతగా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని మానసికంగా హరాస్ చేశాడు తన్వీర్. దీని వెనుక తన్వీర్ ఒక్కడే ఉన్నాడా? ఇంకెవరైనా ఉన్నారా? వీటన్నిటికీ సోషల్ మీడియానే కారణం. సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు, సోషల్ మీడియాలో కనిపించేవన్నీ నిజాలు కావు అని యువత ఎప్పుడు గ్రహిస్తారో అప్పుడు ఇలాంటి దారుణాలు జరగడం ఆగిపోతాయి. తన్వీర్ ఫేక్ అకౌంట్స్ని క్రియేట్ చేసి ఆ ఫేక్ అకౌంట్స్ నుంచి ఇలాంటి అమ్మాయిలనే టార్గెట్ చేసి వాళ్ళకి మెసేజ్ చేయడం, లవ్ చేస్తున్నా అంటూ ఒక లవ్ ట్రాప్లోకి తన్వీర్ ఆ అమ్మాయిలను దించడం, దాని తర్వాత మెట్రోపాలిటన్ సిటీస్కి, ముంబై, పూణే అలాంటి సిటీస్కి తీసుకెళ్ళి హోటల్స్లో వాళ్ళతో ఒక ఇంటిమేట్ సమయాన్ని గడుపుతూ అక్కడ ముందుగానే కెమెరాస్ సెటప్ చేసి ఆ కెమెరాస్ ద్వారా వాళ్ళని రికార్డ్ చేసి వాళ్ళ ఇంటిమేట్ సీన్స్ని, ఆ ఇంటిమేట్ మినిట్స్ని రికార్డ్ చేసి వాటన్నిటినీ తన దగ్గర సేవ్ చేసుకున్నాడు. దాని తర్వాత వాళ్ళని ఒక్కొక్కరిని బెదిరించడం స్టార్ట్ చేశారు డబ్బుల కోసం. దాని తర్వాత వాళ్ళతోని ఆల్మోస్ట్ వ్యభిచారం కూడా చేయించాడు అన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎంత దారుణం.
సోషల్ మీడియాలో ఎవరిని కూడా నమ్మకూడదు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మన ఇంట్లో ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, దీనిపైన ఖచ్చితంగా కొంత నిఘా ఉండాలి. ఎలాంటి వ్యక్తులతో మాట్లాడుతున్నారు, ఎవరిని కలవడానికి వెళ్తున్నారు, తెలుసుకోకపోతే ఇలాంటి దారుణాలే జరుగుతాయి. బాధితుల్లో ఎక్కువ మంది హిందూ బాలికలు ఉన్నారు. ఇటు నిందితుడు పరట్వాడకు చెందిన మహమ్మద్ తన్వీర్గా నిందితుడిని గుర్తించారు. మహమ్మద్ తన్వీర్ని ప్రస్తుతానికి పోలీసులు అరెస్ట్ చేసి 7 రోజులు రిమాండ్కి పంపించారు. పోక్సో చట్టం కింద కేసులు నమోదయ్యాయి. కానీ సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ ఎక్కువైపోతున్నాయి ఈ మధ్యకాలంలో. ఎవరు ఈ ఫేక్ అకౌంట్స్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేది తెలుసుకునే లోపే అంతా జరిగిపోతున్నాయి. మన ఇంట్లో ఆడపిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అన్నది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనతో అన్ని విషయాలు షేర్ చేసుకోవట్లేదు అంటే కొంత గ్యాప్ వచ్చింది అని గమనించాలి, ఖచ్చితంగా గమనించాలి. యువత తల్లిదండ్రులతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఇటు ఫోన్స్, ఇటు పేరెంట్స్ కూడా ఫోన్స్లో బిజీగా ఉంటున్నారు. యూట్యూబ్లో కానీ టీవీల్లో కానీ పేరెంట్స్ ఇటు ఒక లైఫ్ స్టైల్ని, ఒక మంచి లైఫ్ని పిల్లలకి ఇద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు బిజీగా ఉండడంతో యువత ఇలాంటి చెడు మార్గాలు, ఇలాంటి చెడు సావాసాలు పడుతున్నారు. దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు.